ఇటీవల కాలంలో గుండెపోటుతో అకస్మాత్తుగా మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో మనం ఫిట్గా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనే ఆందోళన అందరిలో కూడా మొదలైంది. బిజీ లైఫ్లో అందరూ రెడీ టు ఈట్ లేదా ప్యాకేజ్డ్ ఆహారాలపై ఆధారపడుతున్నారు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో పామాయిల్ పుష్కలంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు సైతం పామాయిల్ గుండె జబ్బుల మధ్య సంబంధాన్ని వెల్లడించాయి. అసలు ఈ పామాయిల్ గుండె జబ్బుకు కారణం అవుతుందా లేదా ఇవాళ మనం తెలుసుకుందాం. పామాయిల్ అంటే తాజా పామ్ పండ్ల నుంచి తీస్తారనమాట. ఈ నూనెలో బీటా కెరటిన్, విటమిన్ ఇ, సంతృప్త కొవ్వులు మరియు అసంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి. అలాగే ఆల్ఫా, బీటా మరియు గామా కెరటిన్లు, నీటిలో కరిగే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఇందులో ఉండే సంతృప్త కొవ్వులు పామిటిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్ 50% కంటే ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ స్థాయిలు అంటే చెడు కొలెస్ట్రాల్ని పెంచడంతో పాటు ట్రైగ్లిజరైడ్స్ ని ప్రేరేపిస్తాయి. రెగ్యులర్ గా పామాయిల్ కనుక తీసుకున్నట్టయితే ఆర్టరీస్ అంటే ధమనులు గట్టిపడి చిన్నగా మారి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కొంచెం పెరుగుతాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు. అంతేకాదు పామాయిల్ ను అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రాసెస్ చేయడం వల్ల ఈ ఆయిల్లో హానికరమైన కలుషితాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ సమ్మేళనాల కారణంగా క్యాన్సర్ ప్రమాదంతో పాటు కిడ్నీలు, లివర్ దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పామాయిల్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం పామాయిల్ వాడకం తగ్గించి ఆరోగ్యకరమైన నూనెలు ఎంపిక చేసుకోవడం చాలా శ్రేయస్కరం.